హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ కూడా ఏంటి అంటే కనుక ట్రయాంగిల్స్ ఇచ్చి దానిలో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయమంటారు. మనం నార్మల్గా అయితే కనుక ట్రిక్స్ తెలిస్తే ఈజీగా సాల్వ్ చేస్తాం. అలా కాకుండా కాంప్లికేటెడ్గా ఇచ్చినప్పుడు దాన్ని కౌంట్ చేసుకుంటూ కూర్చున్నాము అంటే కనుక మనకి టైం అనేది వేస్ట్ అయిపోతుంది. 5 కాదు, 6 మినిట్స్ కాదు, 10 మినిట్స్ కూడా పట్టొచ్చు, మనకు తెలీదు. మనం ఆ క్వశ్చన్ చూస్తూ ఉంటాం, సాల్వ్ చేయాలి అని అనుకుంటాము, టైం అయితే మాత్రం ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలా వద్దు, ట్రిక్స్ అయితే నేను చెప్తాను. ఆ ట్రిక్స్ ఫాలో అవుతూ ఈజీగా ఎన్ని ఇచ్చినా సరే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి వాటిని అనేది తెలుసుకుందాము. ఫస్ట్ అయితే బేసిక్స్ నేర్చుకుందాం. మనకి ట్రయాంగిల్లోని ఎప్పుడన్నా సరే క్వశ్చన్ ఇచ్చి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగినప్పుడు డిపెండింగ్ ఆన్ బేస్, ఇది మనకి బేస్, ట్రయాంగిల్ బేస్, ఈ బేస్ మీద డిపెండ్ అయ్యి మనం నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేవి కౌంట్ చేయడం జరుగుతుంది. మనకి ఇది బేస్, ఈ ట్రయాంగిల్ కి ఇది బేస్, ఇది బేస్. సో బేస్ అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ట్రయాంగిల్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు. సో బేస్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ వర్టికల్ గా ఒక లైన్ అయితే మనం గీయడం జరిగింది నిలువుగాని. సో బేస్ చూసుకున్నట్లయితే ఎన్నిగా డివైడ్ అయింది, ఇది ఒక బేస్ అండ్ ఇది ఒక బేస్, ఇది 1, ఇది 2, ఇలా మనకి రాసుకున్నాం. ఇది ఒక బేస్ 1, బేస్ 2, ఇది ఒక ట్రయాంగిల్. దీనిలో మనకి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతారు. అడిగినప్పుడు ఇది సింపుల్ గా ఉంది కాబట్టి మనం మామూలుగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలాగా ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అక్క, నెక్స్ట్ వచ్చేసి ఏబిడి అనేది ఒక ట్రయాంగిల్ అండ్ ఏడిసి అనేది ఒక ట్రయాంగిల్. సో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ 3 ఉన్నాయి అక్క అని చెప్తాం మనం. అదే ఇలా కాకుండా కాంప్లికేటెడ్ గా ఇచ్చారే అనుకుందాం, ఇలా 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 పెట్టేస్తే హారిజెంటల్ గా కూడా, అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అది తెలుసుకోవాలి. కాబట్టి ఫస్ట్ మనం బేసిక్స్ తెలుసుకోవాలి. సో మనం ఏంటి డిపెండింగ్ ఆన్ బేస్ చేస్తున్నాం అన్నాం కదా. ఇది 1 అండ్ ఇది 2 గా మనం డివైడ్ చేసుకున్నాము. సో సింపుల్ గా ఏం చేస్తారంటే 1 + 2 ఈ రెండింటిని యాడ్ చేయండి 3. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అంటే కనుక 3 అన్నమాట. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే డిపెండింగ్ ఆన్ బేస్ దీన్ని ఎన్నిగా డివైడ్ చేశారు లైన్స్ ద్వారా. ఇది ఒక బేస్ ఇలాగా, ఇది 2, ఇది 3. మనం డివిజన్ చూసుకోవాలి. ఇక్కడ ఇది గీసారు కదా, ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్. సో 1 and 2. ఇక్కడ చూసుకోండి 1, 2, 3, 3 పార్ట్స్ ఉన్నాయి. 1, 2, 3 అని నెంబరింగ్ ఇచ్చాను. సో వాటిని యాడ్ చేయండి. 1 + 2 + 3 అంటే 6. మనకి దీనిలో ఉన్న ట్రయాంగిల్స్ ఎన్ని అంటే కనుక 6 అనమాట. ఇప్పుడు మనకి ఏంటంటే కనుక వర్టికల్ గా ఇస్తే చూసాం అక్క, మరి హారిజంటల్ గా ఇస్తే బేస్ కౌంట్ చేయండి. దీనికి కూడా సేమ్ బేస్, ఇది ఒక బేస్ అండ్ ఇది ఒక బేస్ అంటే 1 and 2. హారిజంటల్ ఎప్పుడు కూడా యాడ్ చేసుకోరు, అంటే ఇది ఒక బేస్, ఇది ఒక బేస్. మనకి ఇక్కడ ఏం పార్షియల్ మనకి ఇక్కడ ఏది కూడా డివైడ్ చేయలేదు, అంటే వాటిని స్ప్లిట్ చేయలేదు. సో ఇది ఒక బేస్, ఇది ఒక బేస్. 1, 1 ఈ రెండు యాడ్ చేయండి. 1 + 1 2. ఇలా సింపుల్ గా ఏంటంటే వీటిని మనం యాడ్ చేసుకుంటే సరిపోదు. 1, 1, 2 అనమాట. వీటికి నెంబరింగ్ 1 అని ఇచ్చుకుంటాం. ఇలా ఇచ్చినప్పుడు ఏంటి అంటే కనుక 1, 2, 3 అని ఇచ్చుకున్నాం. ఇలా ఇచ్చినప్పుడు ఇది 1, ఇది 1. సో అలా కాకపోయినా ఇది ఒక బేస్, ఇది ఒక బేస్, అంతే కదా. ఇది ఒక బేస్, ఇది ఒక బేస్. ఈ రెండింటిని యాడ్ చేస్తే 2 బేసెస్ అనమాట. ఎన్ని బేసెస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ బేసెస్ చూసుకోవాలి. 1, 2 అంటే మొత్తం మీద ఇక్కడ 2 బేసెస్ ఉన్నాయని అర్థమవుతుంది. ఇక్కడ స్ప్లిట్ చేశారు కాబట్టి 1 + 2 + 3 కింద రాసుకున్నాం. ఇక్కడ స్ప్లిట్టింగ్ ఏం లేదు, మామూలుగా హారిజంటల్ లైన్స్. సో బేస్ నార్మల్ గా క్యాల్కులేట్ కౌంట్ చేసేసుకోండి. 1, 2 బేసెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని అంటే కనుక 2 అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే హారిజంటల్ వర్టికల్ కలిపించినప్పుడు నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అనే దాని గురించి చూసుకుందాం. ఓకే.